వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హెయిర్ కలర్ తప్పదంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా తప్పదు. హెయిర్ కలర్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి వస్తోంది. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడంతో చాలా మంది హెయిర్ కలర్స్ వినియోగిస్తున్నారు. హెయిర్ కలర్స్ వేసుకోవడం అనివార్యం అవుతున్న నేపథ్యంలో హెయిర్ కలర్ వేసుకుంటే జరిగే ఆరోగ్య నష్టాలపైన ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో హెయిర్ కలర్ వినియోగం గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి. వాటిని ఒకసారి చూద్దాం. హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు పాడైపోతుంది. జుట్టు మాత్రమే కాదు, మీకు స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెయిర్ డైలలో ఉండే రసాయనాలు కొంతమందికి అలర్జీలను లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తాయి. అందుకే హెయిర్ డై వాడేటప్పుడు వాడడానికి 48 గంటలకు ముందు చెవి వెనుక భాగంలో చేతిపై చిన్న మోతాదులో కలర్ రాయాలి. అక్కడ ఎటువంటి ఇరిటేషన్, ర్యాష్ రాకపోతే హెయిర్ డై వినియోగించవచ్చు. ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, చర్మం మంటగా ఉండడం, వాపు కనిపించడం వంటి లక్షణాలుంటే ఆ హెయిర్ కలర్ ను వాడకుండా ఉంటేనే మంచిది. హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ రబ్బర్ లేదా ప్లాస్టిక్ గ్లౌజ్ ను ఉపయోగించాలి. ఇది మన చేతులపైన రంగు పడకుండా చూడటం మాత్రమే కాకుండా రసాయనాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైనా హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో కూర్చొని వేసుకోండి. ఎందుకంటే హెయిర్ డైలో ఉండే అమ్మోనియా పెరాక్సైడ్ వంటి పదార్థాలు మూసి ఉన్న గదిలో వేసుకుంటే మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక హెయిర్ డై వేసుకునేటప్పుడు సూచించిన సమయం కంటే ఎక్కువసేపు దాన్ని ఉంచుకోకండి. డై వేసుకున్న తర్వాత ప్యాక్ పైన ఇచ్చినటువంటి సమయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమయానికి జుట్టును కడుక్కోండి. లేదంటే జుట్టు పొడిబారి బలహీనంగా మారుతుంది. ఇక డై వేసుకున్న తర్వాత జుట్టును, తల చర్మాన్ని, జుట్టులో మిగిలి ఉన్న కలర్ ను పూర్తిగా తొలగిపోయేలా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ కండిషనర్ లేదా హెయిర్ సీరం ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక హెయిర్ కలర్ వాడాలి అనుకున్న వారు చర్మ సమస్యలుంటే వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే వాడాలి. గర్భవతులు కూడా హెయిర్ కలర్స్ వాడాలంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇక హెయిర్ కలర్ విషయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు హెయిర్ కలర్ ఎంపిక విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. రసాయన డైలకు బదులుగా నేచురల్ హెయిర్ కలర్ ను ఉపయోగించవచ్చు.